గత కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ వైమానిక దాడులు, దానికి తాలిబాన్ బలగాల గట్టి రియాక్షన్‌తో ఈ రీజియన్ అంతా తీవ్ర భయాందోళనలో ఉంది. అయితే ఈ ప్రాబ్లం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. 100 సంవత్సరాలకి ముందే మొదలైన ఒక కాంప్లెక్స్ హిస్టారికల్ ఇష్యూ ఇది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ గొడవకి ముజాహిద్దీన్స్, తాలిబాన్స్ అండ్ టెహ్రానీ తాలిబాన్ పాకిస్తాన్ అనే 3 మెయిన్ గ్రూపులకి ఎలాంటి సంబంధం ఉంది? పాకిస్తాన్‌కే తలనొప్పిగా మారిన తాలిబాన్ గ్రూప్‌ని ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు క్రియేట్ చేశారు? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ 2 కంట్రీస్ మధ్య గొడవకి మెయిన్ రీజన్ డ్యూరాండ్ లైన్. వరల్డ్‌లోనే మోస్ట్ డేంజరస్ బార్డర్ ఇది. అసలు ఈ లైన్ ఎవరు గీశారు? ఎందుకు గీశారు? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం 1893కి వెళ్ళాలి. అంటే నియర్లీ 130 ఇయర్స్. ఆ టైంలో రష్యన్ ఎంపైర్ మిడిల్ ఏషియాలో విస్తరిస్తుంది. దీంతో బ్రిటిష్ వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. ఈ 2 కంట్రీస్ మధ్య ఉన్న ఆధిపత్య పోరుని గ్రేట్ గేమ్ అని పిలిచేవారు. అప్పుడు బ్రిటిష్ మన కంట్రీని రూల్ చేస్తున్న టైం. వాళ్ళ సెక్యూరిటీ కోసం రష్యాని అడ్డుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బఫర్ స్టేట్గా ఉంచాలని అనుకున్నారు. బఫర్ స్టేట్ అంటే మధ్యలో ఉండే ఒక ప్రొటెక్టివ్ ఏరియా లాగా. దీనికోసం బ్రిటిష్ ఇండియాకి చెందిన సర్ మార్టిమర్ డ్యూరాండ్ అండ్ అప్పటి ఆఫ్ఘనిస్తాన్ రాజైన అమీర్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అలా గీసిన లైనే డ్యూరాండ్ లైన్. ఈ లైన్కి అటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఏరియా, ఇటువైపు బ్రిటిష్ ఇండియా ఏరియా అని డిసైడ్ చేశారు. అయితే ఈ లైన్ని జస్ట్ టెంపరరీ రూలింగ్ బౌండరీలా మాత్రమే భావించారు తప్ప పర్మనెంట్ ఇంటర్నేషనల్ బౌండరీగా కాదు. ఈ లైన్ గీసేటప్పుడు మౌంటైన్స్ తప్ప అక్కడున్న ప్రజలు, మెయిన్లీ పాస్టూన్ ట్రైబ్ ఎక్కడికి చెందిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడున్నాయి ఇలాంటి విషయాలు ఏవి కూడా పట్టించుకోలేదు. ఈ లైన్ ఆ ట్రైబ్ని రెండుగా చీల్చింది. ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ నీడ్ కోసం గీసిన లైన్ మాత్రమే. 1947లో పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు ఆ లైన్ని తమ ఇంటర్నేషనల్ బోర్డర్గా తీసుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ రాజుల నుంచి మొదలుపెట్టి ప్రెజెంట్ తాలిబాన్ గవర్నమెంట్ వరకు కూడా ఎవ్వరూ ఈ లైన్ని అఫీషియల్గా గుర్తించలేదు. ఇప్పటికీ కూడా ఇది కొలోనియల్ ఇంజస్టిస్ అని వాదిస్తూనే ఉన్నారు. ఈ డిస్ప్యూట్స్ వల్లే ఈ 2 కంట్రీస్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. మరి ప్రెజెంట్ జరుగుతున్న అటాక్ దేని గురించి అని తెలియాలంటే మనం మెయిన్లీ 3 గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి. అవే ముజాహిద్దీన్స్, తాలిబాన్స్ అండ్ టెహ్రానీ తాలిబాన్ పాకిస్తాన్. అసలు ఈ గ్రూప్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎప్పుడు ఫామ్ అయ్యాయి, వాటి వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీలోకి వెళ్ళాలంటే మనం మళ్ళీ 1979కి వెళ్ళాలి. సోవియట్ యూనియన్ అంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికా అండ్ పాకిస్తాన్ ఒక్కటయ్యాయి. అమెరికా డాలర్ల సహాయంతో పాకిస్తాన్లోని గూఢచార సంస్థ అయిన ఐఎస్ఐ వేలాది మంది ముస్లిం యూత్ని వాళ్ళ దేశంలోని మదర్సాల్లో ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళే ముజాహిద్దీన్స్. వీళ్ళ మెయిన్ టార్గెట్ సోవియట్ యూనియన్ని ఓడించడం. రష్యా ఓడిపోయి 1989లో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్ మొదలైంది. ఈ టైంలో ఈ ముజాహిద్దీన్స్ నుంచే కొత్తగా ఒక గ్రూప్ పుట్టుకొచ్చింది. వాళ్ళే తాలిబాన్స్. తాలిబాన్స్ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో స్టూడెంట్స్ అని అర్థం. వీరి గోల్ ఆఫ్ఘనిస్తాన్లో షరియా చట్టంతో రూల్ చేయడం. తాలిబాన్కి పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే తాలిబాన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఆఫ్ఘనిస్తాన్పై కూడా వాళ్ళ పవర్ ఉంటుందని పాకిస్తాన్ ప్లాన్. 2001లో సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. పబ్లిక్గా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండ్ తీసుకుంది. కానీ సీక్రెట్గా తాలిబాన్ లీడర్కి, మెయిన్లీ క్వెట్టాషురా లాంటి వాళ్ళకి పాకిస్తాన్లోనే సేఫ్టీ కల్పించింది. ఎవరికో ఈ వాళ్ళే తవ్వుకుంటారన్నట్టు ఈ మిలిటెంట్ గ్రూపే పాకిస్తాన్కి పెద్ద ప్రాబ్లం తెచ్చింది. 2007లో పాకిస్తాన్లో టెహ్రాన్ ఈ తాలిబాన్స్ పాకిస్తాన్ అనే ఇంకొక గ్రూప్ ఫామ్ అయింది. ఈ గ్రూప్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్స్ లానే ఉంటుంది. కానీ దీని టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీ. టీటీపీ మెయిన్ డిమాండ్ ఏంటంటే పాకిస్తాన్లోని వాళ్ళ ఏరియాస్లో షరియా చట్టాన్ని అమలు చేయాలని. అంటే పాకిస్తాన్ పెంచిన తాలిబాన్సే ఇప్పుడు పాకిస్తాన్నే టార్గెట్ చేసిన ఇంకొక తాలిబాన్ గ్రూప్కి సపోర్ట్ చేస్తుంది. అసలు షరియా చట్టం అంటే ఏంటి అది కూడా తెలుసుకుందాం. ప్రతి దేశంలో రాజ్యాంగం ఉంటుంది.
ఆ రాజ్యాంగాన్ని మనుషులు అంటే ప్రభుత్వాలు, పార్లమెంట్లు తయారు చేస్తాయి. మనందరం ఈ రూల్స్ ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ రూల్స్ని పక్కన పెట్టి అల్లా ఇచ్చినట్టుగా నమ్మే రూల్స్ని మాత్రమే అన్ని విషయాల్లో అమలు చేయాలని అనేదే షరియా చట్టం. కోర్ట్స్లో ప్రభుత్వ చట్టాల ప్రకారం కాకుండా ఖురాన్ అండ్ సున్నా చెప్పిన రూల్స్ ప్రకారమే తీర్పులు ఇవ్వాలి. వ్యక్తిగత జీవితం, పెళ్ళిళ్ళు, విడాకులు, వ్యాపారాలు ఇలా ప్రతిదీ కేవలం మతపరమైన కట్టుబాట్ల ఆధారంగానే జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం బదులు మతమే రూలింగ్ పవర్ కావాలి. అదే షరియా చట్టం అమలు వెనుక ఉన్న మెయిన్ ఐడియా. ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేస్తే ఆగస్ట్ 2021లో అమెరికన్ గ్రూప్స్ విత్డ్రా అవ్వగానే తాలిబాన్ అన్స్టాపబుల్గా కాబూల్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడ పాకిస్తాన్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే కొత్త తాలిబాన్ గవర్నమెంట్ డ్యూరాండ్ లైన్ని అఫీషియల్గా అంగీకరిస్తుందని, అలాగే వాళ్ళ ఎనిమీ అయిన టీటీపీని తాలిబాన్ గ్రూప్ కంట్రోల్ చేస్తుందని అనుకున్నారు. కానీ తాలిబాన్ రియాక్షన్ పాకిస్తాన్కి పెద్ద షాక్ ఇచ్చింది. వాళ్ళు టీటీపీకి బ్యాకప్ ఇచ్చారు. అంతేకాదు, డ్యూరాండ్ లైన్ అనేది ఆర్టిఫిషియల్ బోర్డర్ అని, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చెయ్యమని ఓపెన్గా డిక్లేర్ చేశారు. కొన్ని డికేడ్స్ పాటు స్ట్రాటజీ వేసిన పాకిస్తాన్ 2 రోజుల్లోనే ఫెయిల్ అయిపోయింది. పాకిస్తాన్లో 2022 అండ్ 2023లో టెర్రర్ అటాక్స్ చాలా పెరిగాయి. దీనికి మెయిన్ రీజన్ టీటీపీ. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీని వాడుకుంటూ పాకిస్తాన్ లోపల దాడులు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ టీటీపీని ఆపమని తాలిబాన్పై ఇంటర్నల్ ప్రెషర్ పెంచింది. కానీ తాలిబాన్ గవర్నమెంట్ మాత్రం దీన్ని రిఫ్యూజ్ చేసింది. దీంతో పాకిస్తాన్ రిటాలియేషన్గా డ్యూరాండ్ లైన్ దగ్గర ఫెన్సింగ్ వేయడానికి ట్రై చేసింది. కానీ తాలిబాన్స్ ఈ ఎఫర్ట్స్ని కూడా ఆపేశారు. ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకుంది. వాళ్ళ కంట్రీలో ఉన్న మిలియన్స్ ఆఫ్ ఆఫ్ఘన్ రిఫ్యూజీస్ని ఎలాంటి దయ లేకుండా బలవంతంగా వెనక్కి పంపించేసింది. ఈ హ్యూమన్ క్రైసిస్ వల్ల ఈ 2 దేశాల మధ్య రిలేషన్షిప్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. 2024 ఎండింగ్లో టీటీపీ దాడులు పెరిగిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ ట్రెడిషనల్ బోర్డర్ ఫైట్స్ దాటి ఇప్పుడు అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళింది. రీసెంట్గా పాకిస్తాన్ హెవీ ఫైటర్ జెట్స్ ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని వైలేట్ చేసి కోస్ట్ అండ్ కునార్ ప్రావిన్స్లోని టీటీపీ లీడర్స్ని టార్గెట్ చేస్తూ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ చేసింది. దీనికి తాలిబాన్ కూడా రియాక్షన్ చాలా గట్టిగానే ఇచ్చింది. తాలిబాన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఖైబర్ పఖ్తూన్ఖా, బలూచిస్తాన్లోని పాకిస్తాన్ చెక్ పోస్టులపై దాడి చేశారు. ఈ అటాక్లో 12 మంది పాక్ సోల్జర్స్ మరణించారని, కొన్ని పోస్టులని స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్ క్లెయిమ్ చేసింది. ఈ కాన్ఫ్లిక్ట్కి గ్లోబల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్కి మోస్ట్ పవర్ఫుల్ అలయన్స్ అయిన చైనా సిపిసి సేఫ్టీ గురించి వరి అవుతుంది. ఈ సిపిసి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టీటీపీ దాడులు సిపిసి ప్రాజెక్ట్స్ని టార్గెట్ చేస్తుండడంతో చైనా ఈ టెన్షన్ తగ్గించాలని 2 వైపుల నుంచి ప్రెషర్ పెడుతుంది. మరోవైపు ఈ టెన్షన్స్ మధ్య ఐసిస్-కే అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ లాంటి గ్రూప్స్ వాళ్ళ దాడులను కూడా పెంచుతున్నాయి. అలాగే తాలిబాన్స్ని పడగొట్టాలని చూస్తున్న రెసిస్టెన్స్ గ్రూప్స్ కూడా యాక్టివ్ అయ్యాయి. ఈ కాన్ఫ్లిక్ట్లో మెయిన్గా 4 పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ గవర్నమెంట్, టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అండ్ డ్యూరాండ్ లైన్ వల్ల విడిపోయిన పాష్టూన్ ట్రైబ్ పీపుల్. ఎవరెవరు ఏమేమి డిమాండ్ చేస్తున్నారో చూద్దాం. పాకిస్తాన్ డిమాండ్స్ చాలా స్ట్రైట్గా ఉన్నాయి. ఫస్ట్, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ హిస్టారికల్ డ్యూరాండ్ లైన్ని తమ పర్మనెంట్ ఇంటర్నేషనల్ బోర్డర్గా అఫీషియల్గా ఒప్పుకోవాలి. సెకండ్, ఆఫ్ఘన్ ఏరియాని యూజ్ చేసుకొని తమ కంట్రీపై అటాక్స్ చేస్తున్న టీటీపీ గ్రూప్పై తాలిబాన్ గవర్నమెంట్ కఠినమైన యాక్షన్ తీసుకోవాలి, లేదా వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలి. అలాగే తమ బార్డర్ సెక్యూరిటీ కోసం వేస్తున్న ఫెన్సింగ్కి ఎలాంటి అడ్డంకులు పెట్టకూడదనేది పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది. దీనికి కంప్లైంట్ ఎగైనెస్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ గవర్నమెంట్ ఈ లైన్ని బ్రిటిష్ వాళ్ళ కొలానియల్ ఇంజస్టిస్గానే చూస్తూ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్ బార్డర్ అని, దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయమని ఓపెన్గా డిక్లేర్ చేసింది. అంతేకాదు, పాకిస్తాన్కి ఎనిమి అయిన టీటీపీని తమ ఎనిమిగా చూడకుండా వాళ్ళకి తమ టెరిటరీలోనే సేఫ్టీ ఇస్తుంది. ఇక టీటీపీ గోల్స్ అన్నీ పాకిస్తాన్ కంట్రీ లోపలే ఉన్నాయి. వాళ్ళు తమ కంట్రీలో ఉన్న ఏరియాస్లో పూర్తి స్థాయిలో షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్టిమేట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ని కూలదోసి అక్కడ ఇస్లామిక్ రూల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గొడవ మధ్యలో పాష్టూన్ తెగ ప్రజలు మాత్రం డ్యూరాండ్ లైన్ వల్ల 2గా చీలిపోయిన తమ ట్రైబ్ని మళ్ళీ యునైట్ చేయాలని, ఈ బార్డర్ రెస్ట్రిక్షన్స్ని తీసేయాలని కోరుకుంటున్నారు. ఈ డిమాండ్స్కి కనుక ఎవ్వరూ ఒప్పుకోకుండా ఈ అటాక్స్ ఇలానే కంటిన్యూ అయితే పాసిబుల్ అయ్యే 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి.
మొదటిది, పాకిస్తాన్ కనుక దాడులు ఆపకపోతే తాలిబాన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగొచ్చు. ఇది ఆ రెండు దేశాల ఎకనామిక్ సిస్టమ్ని పూర్తిగా నాశనం చేస్తుంది. టీటీపీ దాడులు బలూచిస్తాన్ అండ్ కేపీకే ప్రాంతాల్లో తిరుగుబాటుని పెంచితే పాకిస్తాన్ ఇంటర్నల్గా ఇంకా అన్స్టేబుల్ అయ్యి కంట్రోల్ మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక పాసిబిలిటీ, సిపిఈసి ప్రొటెక్షన్ కోసం చైనా లేదా ఈ రీజనల్ స్టెబిలిటీ కోసం పెద్ద దేశాలు జోక్యం చేసుకోవచ్చు. ఫైనల్గా పాకిస్తాన్ క్రియేట్ చేసిన తాలిబాన్ ఇప్పుడు అదే దేశాన్ని నాశనం చేస్తుందా, లేక ఈ పొలిటికల్ డ్రామా ఆ ఏరియాని ఇంకా పెద్ద యుద్ధంలోకి నెడుతుందా అనేది వేచి చూడాల్సిందే. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.